ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఎక్కడ ఇంగ్లీష్ సినిమా ఉంటే అక్కడికి వెళ్లేవాడిని, అక్కడే ఉండేవాడిని. అవ్వా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన సినిమా చూసింది. So let's translate these dialogues into English. ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఎక్కడ ఇంగ్లీష్ సినిమాలుంటే అక్కడికి వెళ్ళేవాడిని, అక్కడే ఉండేవాడిని. With a strong determination to learn English, I used to go to the places where English movies were shown and stay there. So ఈ డైలాగ్స్ ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ use to plus V1. We use used to plus V1 to talk about past habits or repeated actions that no longer happen now. అంటే ఒక పని గతంలో అలవాటుగా రిపీటెడ్ గా చేసినప్పుడు అండ్ ఆ యాక్షన్ ఇప్పుడు కంటిన్యూ అవ్వకూడదు. అలాంటి యాక్షన్స్ కి మనము యూస్ టు ప్లస్ V1 స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా ఈ డైలాగ్స్ తీసుకుంటే రవితేజ గారు ఏమన్నారు, ఎక్కడ ఇంగ్లీష్ సినిమాలుంటే అక్కడికి వెళ్లేవాడిని, అక్కడే ఉండేవాడిని. ఇలా అలా చేసేవాణ్ణి అని ఎప్పుడైతే మనం గతంలో జరిగిన యాక్షన్స్ గురించి చెప్తామో అప్పుడు మనం ఈ యూస్ టు ప్లస్ V1 స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకుందాం. నేను చిన్నప్పుడు టీవీ బాగా చూసేదాన్ని, స్లేట్ పెన్సిల్స్ బాగా తినేదాన్ని. తర్వాత సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. స్వీట్స్ అస్సలు తినేదాన్ని కాదు. ఇవన్నీ ఒకప్పుడు నేను చేసినవి. ఓకే, సో అంటే ఇప్పుడు లేవేవి. ఇలాంటి సందర్భాలకు మనం ఇంగ్లీష్ లో యూస్ టు ప్లస్ V1 స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాం. సో ఈ సెంటెన్సెస్ ని ఒకసారి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. ఓకే, రైట్. నేను టీవీ ఎక్కువగా చూసేదాన్ని. ఐ యూస్ టు వాచ్ టీవీ అలాట్. స్లేట్ పెన్సిల్స్ తినేదాన్ని. ఐ యూస్ టు ఈట్ స్లేట్ పెన్సిల్స్. సో ఇలా మీరు కూడా మీ గతంలో రిపీటెడ్ గా చేసిన పనులు ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ షేర్. సీ యూ.